మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. జడ్చర్ల వద్ద కవితకు స్వాగతం పలికారు జాగృతి శ్రేణులు. అనంతరం ఉదండాపూర్ రిజర్వాయర్ను పరిశీలించారు. శివ శివ దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పూర్తిగా పరిహారం అందలేదు. నంబాట రెండవ రోజు కార్యక్రమం సాగుతూ ఉంది. మొట్టమొదటిగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఏదైతే కడతా ఉన్నారో అక్కడ ముంపు గ్రామాలు ఉన్నాయి. దాదాపు 2 పెద్ద గ్రామాలు ఉద్దండాపూర్, అదేవిధంగా ఇంకొక 7 తండాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. వేలాది ఎకరాలు ఇంకా కూడా పరిష్కారం కాకుండా కోర్టులో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ప్రజలకు ఒక దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చిండ్రు, ఎకరానికి ఒక దగ్గర తక్కువ డబ్బులు ఇచ్చిండ్రు. చాలా చోట్ల ఇండ్లు పోతుంటే దానికి సంబంధించినటువంటి పరిష్కారం లేదు. ఇంకా కొన్ని చోట్ల 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి డబ్బులు రానటువంటి సమస్యలు, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి అక్కడ పోయి చూసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వచ్చినాం. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ రేపు మధ్యాహ్నం ఒకసారి మహబూబ్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. తర్వాత కంటిన్యూస్గా ఈ డిసెంబర్ 9 లోపల ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోతే కార్యాచరణ పెద్ద ఎత్తున తీసుకుంటాం జాగృతి నుండి. దాని పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం.